హాయ్. రీసెంట్‌గా బెంగుళూరులో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఈ యాక్సిడెంట్‌లో ఒక బెంగుళూరు బేస్డ్ ఐటీ కంపెనీ సీఈఓ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. అండ్ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో కొంచెం జూమ్ ఇన్ చేస్తే, ఒక ట్రక్ తన ముందున్న కార్ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో ఆపోజిట్ లేన్‌లోకి వెళ్లి, ఆపోజిట్ లేన్‌లో ఉన్న కార్ మీద పడింది. దీని వలన ఆ కార్‌లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. అండ్ ఆ కార్ వచ్చేసి వరల్డ్స్ సేఫెస్ట్ కార్ అయిన వోల్వో కార్. ఈ యాక్సిడెంట్ తర్వాత చాలా మంది వోల్వో సేఫెస్ట్ కారా కాదా అని డౌట్ చేశారు. నిజానికి వోల్వో కార్స్ ఎన్నో సేఫ్టీ అండ్ క్రాష్ టెస్ట్‌లని పాస్ అయిన తర్వాతనే మార్కెట్‌లోకి లాంచ్ అవుతాయి. వోల్వో కార్ తన సైడ్ అండ్ టాప్ రూఫ్ స్ట్రెంగ్త్‌ని ఇలాంటి ఒక కంటైనర్ తోనే టెస్ట్ చేసింది. అండ్ ఆ టెస్ట్‌లో వోల్వో కార్ ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా సర్వైవ్ అయింది. కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు టెస్టింగ్ కోసం వాడిన కంటైనర్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 10 టన్స్. కానీ మన బెంగుళూరు యాక్సిడెంట్ లో కార్ మీద పడిన కంటైనర్ వెయిట్ వచ్చేసి మోర్ దెన్ 30 టన్స్. అంత వెయిట్ ని ఈ వోల్వో కార్ బేర్ చేయలేకపోయింది. అందువలన ఆ కార్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. సేఫ్ కార్స్, సేఫ్ డ్రైవర్ అండ్ సేఫ్ రోడ్స్ ఇవన్నీ ఉంటే సరిపోదు. మన ఆపోజిట్ లో ఉండే వాళ్ళు కూడా సేఫ్ గా డ్రైవ్ చేయాలి. కాబట్టి అందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి.